are dealing with the wrong. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రివ్యూ వీడియో చూసారు కదా. ఈ విధంగా ఇలాంటి యాటిట్యూడ్ డైలాగ్తో మీ ఫోటోతో ఇలాంటి వీడియో చాలా ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. జస్ట్ 1 క్లిక్లో, జస్ట్ సింగిల్ ఫోటోతో ఇలాంటి వీడియో ఎడిట్ చేసుకోవచ్చు. మీరు ఎక్కువగా ఎడిట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. టెంప్లెట్ ఇస్తాను మీకు. టెంప్లెట్లో మీ ఫోటోని రీప్లేస్ చేసుకోండి. చాలా ఈజీగా వీడియో ఎడిట్ చేసుకోవచ్చు. క్రియేట్ అయిపోతుంది. ఓకే, అండ్ ఈ వీడియో ఎడిట్ చేసుకోవడానికి మనకు VN ఎడిట్ యాప్ కావాలి. VN యాప్ని ఓపెన్ చేసుకోండి. ఒకవేళ మీ మొబైల్లో VN యాప్ లేకపోతే ప్లేస్టోర్ నుంచి దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ ఉంటుంది. సో మీకు ఇప్పుడు టెంప్లెట్ ఇస్తాను. ఆ టెంప్లెట్లో సింపుల్గా మీ ఫోటోని రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆ టెంప్లెట్ని అన్లాక్ చేసుకోవాలంటే ఒక QR కోడ్ని స్కాన్ చేసుకోవాలి. QR కోడ్ నెంబర్ వచ్చేసి 43 ఉంటుంది నా టెలిగ్రామ్ ఛానల్లో. అక్కడ నుంచి ఆ QR కోడ్ని స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి, డౌన్లోడ్ అయినా చేసుకోండి. డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అక్కడ నుంచి నా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ చేసుకోండి. ఓకే, సో మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను నా టెలిగ్రామ్ ఛానల్లో. ఎలాంటి బెట్టింగ్ యాప్, థర్డ్ పార్టీ, చిల్లర పనులు అవి ఏం చేయను. మంచి కంటెంట్ ప్రొవైడ్ చేస్తాను నా టెలిగ్రామ్ ఛానల్లో. అక్కడ జాయిన్ అయిపోండి. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి ఆ QR కోడ్ని స్కాన్ చేసుకోవాలి. దానికోసం పైన ఇక్కడ స్కానర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మీడియా ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మీ గ్యాలరీ నుంచి ఆ QR కోడ్ని సెలెక్ట్ చేసుకోవాలి. అయితే మనకి ఇక్కడ కోడ్ అనేది ఈ విధంగా స్కాన్ అయిపోయిన తర్వాత టెంప్లెట్ మనకి అన్లాక్ అవుతుంది ఈ విధంగా. అండ్ అన్లాక్ అయిపోయిన తర్వాత ఈ టెంప్లెట్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ రెడ్ కలర్లో డౌన్లోడ్ అని ఆప్షన్ వస్తుంది. ఈ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ టెంప్లెట్ని నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ యూస్ టెంప్లెట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మీ గ్యాలరీ నుంచి ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి. జస్ట్ 1 ఫోటో సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఫోటోని రీప్లేస్ చేసుకోవాలి 4 టైమ్స్, లేదా మీరు 4 మల్టిపుల్ డిఫరెంట్ ఫోటోస్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే సింగిల్ ఫోటోని రికమెండ్ చేస్తాను. తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మన వీడియో అనేది జనరేట్ అయిపోతుంది. ఇక్కడ మనకు టెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మనకు ఈ టెక్స్ట్ని మనం ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేసుకొని దీన్ని రిమూవ్ చేసుకోవాలి. ఇక్కడ సింపుల్గా స్పేస్ ఇచ్చేసి ఇక్కడ రిమూవ్ చేసుకొని రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మీ టెక్స్ట్లో మీ పేరుని ఇంకేదైనా మీరు రీప్లేస్ చేసుకోవచ్చు. సో నేనైతే రిమూవ్ చేసేస్తున్నాను. మీరు కావాలంటే మీ పేరును రీప్లేస్ చేసుకోండి ఇక్కడ. అండ్ వీడియో మనకు ప్లే చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ క్లిప్స్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఫోటో మీద క్లిక్ చేసుకొని ఇక్కడ క్రాప్ మీద క్లిక్ చేసుకొని ఫోటోని ఇక్కడ కరెక్ట్గా ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి మీకు నచ్చినట్టుగా. ఓకే, అండ్ రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకోవాలి ఈ విధంగా. పైన ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ వస్తుంది. ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మీకు నచ్చినంత రిజల్యూషన్ సెలెక్ట్ చేసుకోవాలి. కింద ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసుకొని వీడియోని ఈజీగా గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలి.